నేను విగ్రహాలను పూజిస్తున్నానని నువ్వు విగ్రహాలను పలగొట్టావు. నేను దేవాలయంలో పూజ చేస్తున్నానని నువ్వు దేవాలయాలను కూల్చేశావు. కానీ ఒకటి మర్చిపోయావు. నేను సూర్యుడిని పూజిస్తాను, ధైర్యం ఉంటే ఆర్పి చూపించు. నేను చంద్రుణ్ణి పూజిస్తాను, ధైర్యం ఉంటే తొలగించి చూపించు. నేను నీటిని పూజిస్తాను, ధైర్యం ఉంటే ఎండపెట్టి చూపించు. నేను చెట్లను పూజిస్తాను, ధైర్యం ఉంటే అంతా తీసేసి చూపించు. నేను పర్వతాలను పూజిస్తాను, ధైర్యం ఉంటే వాటిని కదిలించి చూపించు. నేను మట్టిని పూజిస్తాను, ధైర్యం ఉంటే అంతా తీసేసి చూపించు. నేను అగ్నిని పూజిస్తాను, ధైర్యం ఉంటే మీ ఇంట్లో పోయి నీ చేతితో ఆర్పి చూపించు. సనాతనం అంటే ఏంటో తెలుసా? సనాతనం అంటే ఆది నుండి అంతం లేనిది, ఎప్పుడూ ఉండేది, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఇది అందరి జన్మకు కారణం. అందుకే ఇది తండ్రి లాంటిది. అవును, నేను సనాతనిని. నా రక్తంలో సనాతన ధర్మం ఉంది. సనాతనం నిజం. అది పాత పడదు, చెడిపోదు, నశించదు. నాకు చాలా గర్వంగా ఉంది. నేను హిందువుని, నేను సనాతనిని. జై హిందుత్వ, జై గోమాత, జై శ్రీరామ్.